పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామనాయుడు పర్యటించారు. పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన శ్మశాన వాటిక అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ప్రజలకు కనీస అవసరాలు తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నిమ్మల తెలిపారు. ప్రతి శ్మశాన వాటికను కైలాసవనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికతోటే ముగుస్తుందనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి శ్మశాన వాటిక కూడా అత్యంత సుందరంగా, పవిత్రంగా, పరిశుభ్రతగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు అత్యంత పర్వదినం శివరాత్రి రోజున ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో ఇవాళ ఆగర్తిపాలెం, బగ్గేశ్వరం, వడ్లవానిపాలెం, పోలపల్లి, యలమంచిలి, దుడ్డిపట్ల ఈ గ్రామాలలో 75 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఓఎన్జీసీ ఫండ్స్, అదేవిధంగా 50 లక్షల రూపాయలు ఫార్మా కంపెనీ జగదీష్ హైదరాబాదు వాళ్ళొక 50 లక్షల రూపాయలతో 1,25 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ గ్రామాల్లో ఈ శివరాత్రి పర్వదినాన ఆ యొక్క గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసి ఈరోజు ఈ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన పాలకొల్లు పట్టణంలో గతంలో శ్మశాన వాటిక కనీసం అడుగు పెట్టడానికి వీలు లేనిటువంటి స్థితి నుండి ఈరోజు అత్యంత సుందరమైనటువంటి కైలాస వనంగా పాలకొల్లు టౌన్లో ఉన్నటువంటి శ్మశాన వాటికని ఏ రకంగా అయితే తీర్చిదిద్దామో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికను కూడా అట్లానే సుందరంగా కైలాసవనంగా తీర్చిదిద్దాలనేటువంటి నా లక్ష్యం అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిధుల సమస్య ఉన్నటువంటి స్థితిలో ఈరోజు మరి సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీల నుంచి రిక్వెస్ట్ చేసి అదేవిధంగా గ్రామస్తుల్ని, ప్రజల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి దాతల సహకారం కూడా తీసుకుంటూ ఈ రకంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికను కూడా ఈ యొక్క సుందరమైనటువంటి కైలాస వనాలుగా మరి మార్చాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ పనులు ప్రారంభించామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి దాతలు కానీ, ప్రజలు కానీ స్వచ్ఛందంగా దీనికి కూడా సహకరించి మరి యొక్క ఆఖరి మజిలీ అయినటువంటి ఆ శ్మశాన వాటికను కూడా ఆ పవిత్రమైనటువంటి, పరిశుభ్రమైనటువంటి, ఒక సుందరమైనటువంటి ప్రదేశంగా మనందరం కూడా మార్చుకో